CBN సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అయితే ఈ నెల మనం అడిక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మనం ఎన్నెన్నో అడిక్షన్స్లో పడిపోతూ ఉండొచ్చు. అయితే ప్రత్యేకించి ఇవాళ మనం ఆల్కహాలిక్ అడిక్షన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది చాలా సులువుగా చాలా తేలిగ్గా ఆల్కహాల్ వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు, దానివైపు లాగబడుతూ ఉంటారు. మరి వాళ్ళు రియలైజ్ అయ్యేలోపే అది ఒక అడిక్షన్గా మారిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. అడిక్షన్కి నో చెప్పడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలాసార్లు చాలామంది ఇలాంటి అడిక్షన్స్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు రిలాప్స్ అవుతుంది. చాలామంది చాలా నిశ్చయతతో తీర్మానం తీసుకుంటూ ఉంటారు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డ అలవాటు అని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. కొంత సమయం వరకు బిగపట్టుకొని ఉంటారు, కానీ ఎక్కడో జారిపోతూ ఉంటారు. అయితే ఆ అడిక్షన్ నుండి బయటపడడానికి ఇవాళ మనం ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం కోరుదాం. ఈరోజు దీని నుండి ఎలా తప్పించుకోవచ్చో మనం చూద్దాం. మన జీవితాల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన. దేవుడు మనం ఈ పోరాటంలో నుంచి బయటపడడానికి, దాన్ని జయించడానికి మనకి బలం ఇస్తాడు. అయితే ఇలాగే అడిక్షన్స్లో కూరుకొని పోయి అందులో నుండి బయటపడ్డ ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. అతని పేరు మహేంద్ర కుమార్ విశ్వకర్మని. మహేంద్ర కుమార్ గారు ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉండవలసి వచ్చింది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఆయన పైన పడ్డాయి. దీనివల్ల ఆయన ఎంతో స్ట్రెస్కి గురయ్యారు, ఆందోళన పడేవాడు. ఆ ఒత్తిడి కారణంగా త్రాగుడుకు ఆకర్షితుడయ్యాడు. అదేవిధంగా త్రాగుడు మీద ఆధారపడటం కూడా మొదలుపెట్టాడు. ఒక ఘోరమైన అడిక్షన్ యొక్క ఉచ్చులో ఇతను చిక్కుకొని పోయాడు. ఈ అడిక్షన్ నుండి ఎలా బయటపడ్డారో ఈరోజు మనతో షేర్ చేసుకుంటారు. రండి, మహేంద్ర కుమార్ విశ్వకర్మని గారిని కలుద్దాం, వారి సాక్ష్యాన్ని విందాం, వారు ఈ అడిక్షన్పై ఎలా జయం పొందారో కూడా తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి కుటుంబ పోషణ కొరకు తండ్రి పడే ప్రయాస, కడు పేదరికం, ఆ కష్టాల్ని మహేంద్ర కుమార్ విశ్వకర్మ చూస్తూ ఉండేవారు. రోజు గడవడం ఎంతో కష్టంగా ఉండేది. బట్టలు మా పిన్నిగారింటి దగ్గర నుంచి వచ్చేవి, నేను వేసుకోవడానికి. తినడానికి రేషన్ మా మామయ్య పంపేవారు. పొలం ఉంది కానీ మాకు సరిపోయేది కాదు. ఇంకా చదువుకోవడానికి పుస్తకాలు అసలు ఉండేవి కాదు. నా ఫ్రెండ్ ఉండేవాడు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు బుక్స్ కోసం అది చిన్నప్పటి సహాయం చేస్తూ ఉండేవాడు. అది దానివల్లే నేను కొంచెం చదువుకోగలిగాను. ఈ కష్టాల్లో ఏదో విధంగా 10th క్లాస్ పూర్తి చేయడం జరిగింది. కొంతకాలం అన్నయ్య చూసుకున్నాడు. ఆ తరువాత తండ్రికి సహాయపడాలని మహేంద్ర నిర్ణయించుకున్నాడు. 10th క్లాస్ తర్వాత అదే రోజు నేను అనుకున్నాను, ఇంకా నా చదువు ఎట్టి పరిస్థితిలో కొనసాగదని. నన్ను ఇంకా మరీ అంతగా చదివించేంత స్తోమత లేదు, ఇంకా మా నాన్న సంపాదన కూడా అంతంత మాత్రమే. నేను కూడా బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చూసుకొని మా నాన్నగారికి ఎంతో సహాయంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. హైదరాబాద్కి 2000వ సంవత్సరంలో వచ్చాను. మహేంద్ర ఎంతో శ్రమపడాల్సి వచ్చేది, కాని సరిపోయేది కాదు. ఉద్యోగం చేసేటప్పుడు త్రాగుడు నిషాను అలవాటు చేసుకున్నాడు. నేను ఎంతో కష్టపడి పనిచేసేవాణ్ణి, కానీ అది ఇంటి ఖర్చులకి, మెయింటెనెన్స్కి కూడా సరిగ్గా సరిపోయేది కాదు. సాధ్యమైనంత వరకు శ్రమ పడేవాడిని, ఇంకా డే అండ్ నైట్ డ్యూటీ చేసేవాడిని, ఓవర్ టైం దొరికినంత చేసేవాడిని. వీలైనంత కష్టపడ్డాను, కానీ అది సరిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఊరు వెళ్లేసరికి తల్లిదండ్రులు క్రైస్తవ మందిరానికి వెళ్లడం చూశాడు. మహేంద్ర కూడా ఆ మందిరానికి వెళ్ళాడు. అక్కడ అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా కాలంగా మోస్తూ ఉన్న ఓ బండరాయిని ఎవరో ఎత్తి పక్కన పెట్టినంత ఆనందంగా అనిపించింది. ఆ రోజు నుంచి నేను ఎంతో కాలంగా మోస్తున్న ఆ బండరాయి నా మీద లేనట్టుగా ఎంతో హాయిగా అనిపించేది. అప్పటి నుండి ఒకసారి మిత్రునితో చర్చ్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు పాస్టర్ ప్రవీణ్ గారి హీలింగ్ సర్వీస్ జరిగేటప్పుడు ఆయన సిగరెట్ తాగేవారు, ఇంకా గుట్కా తినే అలవాటున్న ప్రతి ఒక్కరిని లేచి నిలబడమన్నారు. ఆయన నన్ను కూడా లేవమన్నారు. నేనైతే చెప్పలేదు, కానీ ఆయన తెలుసుకోగలిగారు నేను కూడా ఇలా చేస్తున్నానని. నేను అనుకోలేదు ఆయన నన్ను గ్రహిస్తారని. నన్ను ఆయన లేచి నిలబడి 2 చేతులు పైకెత్తమన్నారు. నేను ఇంకా అలాగే చేశాను. నేను అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం నేను సిగరెట్ కూడా తాగలేదు, ఇంకా మందు, సారాయి కూడా తాగలేదు. నాలో చెడు ఆలోచనలు చాలా ఎక్కువగా ఉండేవి, కానీ ఆ రోజు నుంచి మాయమైపోయాయి. ఇంకా నాలో చాలా టెన్షన్ ఉండేది, కానీ అది కూడా తొలగిపోయింది. మహేంద్ర బైబిల్ చదవడం ప్రారంభించాడు.
దీనితోనే చెడు అలవాట్లని వదిలిపెట్టేందుకు బలము పొందాడు. కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభుకు తన జీవితాన్ని సమర్పించాడు. ఎప్పుడైతే సామెతలు చదివానో ఇంకా కీర్తనలు 91 చదవడం మొదలుపెట్టానో నేను ఒక గొప్ప శక్తిని పొందుకున్నాను. నేను నిజంగా ఏదో తెలియని ఒక శక్తిని పొందాను. కీర్తనలు 23లో చెప్పినట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే ఆ వాక్యం విన్నప్పటి నుంచి నాకు ఏదో తెలియని ఒక ఉత్సాహాన్ని కలిగించింది. ఆ వాక్యం వల్ల కలిగే బలము చదువుతున్న కొద్దీ నేను గ్రహించగలిగాను. సామెతలు చదువుతున్నప్పుడు మనకొచ్చే జ్ఞానం నాకు తెలిసి మరెవరి దగ్గర దొరకదు. ఎవరితో మనం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు నేను సామెతల గ్రంథం నుంచి నేర్చుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు సహాయంతో చాలా శ్రమించి తన కుటుంబ అవసరాలన్నీ తీర్చగలుగుతున్నాడు. ఇప్పుడు నేను నా సొంతంగా ఒక వర్క్షాప్ పెట్టుకున్నాను. ఇంకా దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. ఇంకా ఈ వర్క్షాప్తో నాకు ఎంతో ఆదాయం కూడా పెరిగింది. ఊర్లో ఉన్న పాత ఇల్లును పడగొట్టి ఒక కొత్త ఇల్లును కూడా కట్టుకున్నాను. 4 తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. నా సంపాదనతో వాళ్ళ చదువు కూడా నేనే చూసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ తమ్ముడు పెళ్లి చేయాలి. దానికోసమే ఇంట్లో మాట్లాడుతున్నాము. అతను బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. మహేంద్రకు పెళ్ళయింది. ఇప్పుడు అతనికి 3 పిల్లలు. ఆయన కుటుంబమంతా తమ జీవితాల్లోని సంతోషాలకు ప్రభువుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. నేను యేసు ప్రభువును ఎరిగినందుకు పరమతండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్య అన్నాడు, నా శాంతి నీకు ఇస్తానని. ఈరోజు నాకు ఆయన శాంతి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా సంతృప్తిగా బ్రతుకుతున్నాను. ఇంకా నాకు కావలసినవన్నీ ఆ దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన నాకు నా అడిక్షన్స్ నుంచి విడుదలనిచ్చి అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించినందుకు ఆ దేవుడికి నా యొక్క కృతజ్ఞతలు. ఎంత మంచి కథ కదా ఫ్రెండ్స్ మహేంద్ర గారిది. దేవుడు వారి జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. ఎంతో స్ట్రెస్, ఎన్నో బరువు బాధ్యతలు అన్నీ వారిని త్రాగుడు వైపుకి లాక్కెళ్ళాయి. కానీ వారు దేవుళ్ళలోకి వచ్చాక ఎన్నో దురలవాట్ల నుండి, అలాగే త్రాగుడు అనే దుర్వ్యసనం నుండి ఆయన విడుదల పొందారు. మహేంద్ర గారిని స్ట్రెస్ అనే ఒక ఎలిమెంట్ ఆల్కహాల్ వైపుకు ట్రిగర్ చేసింది. మరి మీకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ ఉన్నాయేమో. ఒకవేళ మీరు కూడా స్ట్రెస్ అవుతున్నారేమో, లేదా ఫ్యామిలీ ట్రబుల్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అలా ఒక్కోసారి మిమ్మల్ని ఆ ట్రిగర్స్ ఆల్కహాల్ వైపుకు లాక్కెళ్తాయి. మరి కొన్నిసార్లు స్నేహితుల వల్ల కావచ్చు. స్నేహితులు మనల్ని ఇన్వైట్ చేయడం వల్ల మనం ఆల్కహాల్ వైపుకు వెళ్ళొచ్చు. అయితే ఏదైనా సరే ఇవాళ మనం దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని విరోధించడానికి ఒక మార్గం మనకి దొరికింది. మీ దృష్టిని దేవుడి వైపు నిలపండి. ఈరోజు మీరు ఏ పరీక్షనైతే ఎదుర్కొంటున్నారో మీరు మాత్రమే కాదు, మీతో పాటు ఇంకా ఎంతోమంది అలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నారు. ఇది ఇతరులు కూడా ఎదుర్కొంటున్నారు. మనమందరం కూడా ఒకే విధంగా ఉంటాం. ర్యాపర్ మాత్రమే వేరుగా ఉంటుంది, కానీ అంతరంగంలో టెంప్టేషన్స్ ఒకేలాగా ఉంటాయి. మీరు ఆల్కహాల్ వైపు బలంగా లాగబడుతున్నప్పుడు మీరు దాన్ని విరోధించండి, పూర్తిగా నిషేధించండి. ఇలా చేయడానికి మనం ఎలా సిద్ధపడాలి? అయితే మనకి ఒకటే మార్గం, ప్రార్థన. ప్రార్థనతో మనం ఏదైనా సాధించవచ్చు. ఈ సమయంలో నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కథ ఒక చిన్న బాలుడు మరియు అతని తండ్రిని గురించి. అయితే ఇట్ వాజ్ నైట్ టైం. ఆ చిన్న బాలుడిని నిద్రపుచ్చి తండ్రి కూడా పడుకోవడానికి వెళ్ళాడనమాట. అయితే కొంచెం సేపు అయిన తర్వాత ఆ బాలుడు, నాన్న నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, ఇట్స్ ఓకే, మనం పొద్దున్నే మళ్ళీ మంచినీళ్ళు తాగొచ్చు, ఇప్పుడైతే పడుకోమని చెప్పాడు. అయితే ఆ బాబు హీ గాట్ బ్యాక్ టు బెడ్ అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ, నాన్న నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, పడుకునే ముందే నువ్వు మంచినీళ్ళు తాగావు కదా, ఇప్పుడు సైలెంట్గా పడుకో అని గట్టిగానే చెప్పాడు. ఆ బాబు సైలెంట్ అయిపోయి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత, డాడీ నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. ఈసారి ఆ తండ్రికి కోపం వచ్చేసింది. ఇంకోసారి నువ్వు మంచినీళ్ళు అడిగావంటే ఈసారి నేను బెత్తం తీసుకొని వచ్చి కొడతాను అని చెప్పాడు ఆ తండ్రి. అయితే ఆ బాలుడు సైలెంట్ అయిపోయాడు. ఇంక అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆ బాలుడు, నాన్న నాకు మళ్ళీ దాహంగా ఉంది, నాకు నీళ్లు కావాలి, ఈసారి మీరు బెత్తం తీసుకొని వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తీసుకొని రండి అని చెప్పాడు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ఓటమిని ఒప్పుకోవద్దు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనకి యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, మనం ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి అన్న సంగతిని. ఫ్రెండ్స్, మరి ఈ సమయంలో ఒక దేవుని వాక్యాన్ని నేను మీకోసం చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇలా ఒక వచనం ఉంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు వారితో ఈ ఉపమానము చెప్పెను.
చూసారా ఫ్రెండ్స్, మనం నిత్యం నిరాశ పడకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓటమిని ఒప్పుకోవద్దు అని యేసు ప్రభు మనతో చెప్తున్నారు. నిరాశ పడకుండా మన ప్రార్థనలో ఉండండి. మనం చుట్టుపక్కల ఎంతో చెడు చూస్తున్నాం. మనం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. లెట్ us fear God and refrain from devil and let us continue and preserve ourselves in prayer. ఇలా చేయడానికి మీకు మా సహాయం కావాలి అని మీరు అనుకుంటే మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. మరి మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కావాలి అని కూడా మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. మరి బ్రేక్ తర్వాత మీ ప్రేయర్ రిక్వెస్ట్ చదువుతాం, అలాగే మీకోసం ప్రార్థన కూడా చేస్తాం. సో ప్లీజ్ డూ స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి బ్రేక్లో CBN ఫౌండేషన్ వారు చేసే కార్యక్రమాలన్నీ మీరు చూశారు. ఎంత ఎంకరేజింగ్గా ఉన్నాయి కదా ఆ కార్యక్రమాలు. మరి వాటిలో మీరు కూడా పాల్గొనాలి అని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. అలా చేయడానికి మీరు మా వెబ్సైట్ని సంప్రదించండి. మా అడ్రస్ www.cbnf.org. మరి ఈరోజు ప్రత్యేకించి అడిక్షన్స్తో పోరాటం చేస్తూ శోధనలు ఎదుర్కొనే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ అడిక్షన్ని నేను వదిలేశాను కానీ మళ్ళీ తాగాలి అని మీకు అనిపిస్తుందేమో. దేవుడు మీకు దృఢ నిశ్చయత మరియు సంకల్ప బలం ఇచ్చినట్లు మీరు ఎటువంటి దుర్వ్యసనాలకైనా నో అని చెప్పగలిగేటట్లు మీకోసం ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాం. మరి ఈరోజు మాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లో ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ని చూద్దాం. ఇది మాకు ప్రేమ్చంద్ గుప్తా గారు వాట్సాప్ ద్వారా పంపించారు. వారేమంటున్నారో చూద్దాం. నేనెంతో కష్టంలో ఉన్నాను. నాకు పని దొరకటం లేదు. తప్పుదోవ పడతానేమో అని భయంగా ఉంది. నష వదిలిపెట్టాలని లేదు. మంచి మనిషిగా ఉండాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్చంద్ గారు, మీ సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. మరి మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి మనిషిగా మీరు జీవించాలి అని ఆశపడుతున్నారు. మరి మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తూనే ఉండండి. మేము కూడా మీకోసం ప్రార్థిస్తాము. మరి ఇప్పుడు మన సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ని మనం చదువుదాం. ఇది మనకు వీణా గారు పంపించారు. వారేమంటున్నారో చూద్దాం. నా సహోదరుడు త్రాగుడు వ్యసనం నుండి విడుదల పొందినట్టు ప్రార్థన చేయండి. వీణా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రిక్వెస్ట్ మాతో షేర్ చేసుకున్నందుకు. మరి తప్పకుండా మీకోసం, మీ కుటుంబం కోసం, ఎస్పెషల్లీ మీ బ్రదర్ కోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. అలాగే మీరు కూడా ప్రార్థిస్తూనే ఉండండి. ఏమాత్రం నిరాశ పడకండి, అధైర్యం పొందకండి. మరి మన నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ని చదువుదాం. ఇది మనకి ప్రవీణ్ గారు పంపించారు. వారేమంటున్నారో చూద్దాం. నా కుమారునికి చెడు సాంగత్యం నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రవీణ్ గారు, మేము మీకోసం, మీ కుటుంబం కోసం, ఎస్పెషల్లీ మీ కుమారుని కోసం తప్పకుండా ప్రార్థిస్తాము. మరి మీరు కూడా ప్రార్థిస్తూనే ఉండండి. ఎంత మాత్రం నిరాశ చెందకండి, అధైర్యపడకండి. అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం గనక మీలో కూడా ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో చేసే అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. ప్రార్థన.
పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాది రాజా, దేవాతి దేవ, అత్యున్న సింహాసనంపై ఆసనుడు అయిన దేవ, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమం వీక్షిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ ప్రేమ్చంద్ గుప్తా గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి వారు ఒక మంచి మనిషిలా జీవించాలి అని వారు ఆశపడుతున్నారు గనక తండ్రి, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనక మీ సహాయం మేము కోరుతున్నాం తండ్రి. వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయండి తండ్రి. వారిని అడిక్షన్ నుండి విముక్తి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవీణ్ గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి కుమారుని చెడు సాంగత్యం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యూ బీ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ దట్ చైల్డ్ దేవా. మరి మీరు ఒక మంచి స్నేహితుడు గనక తండ్రి, అతడు మీతో సాంగత్యం చేయులాగున మీరు అతనికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే వీణా గారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బ్రదర్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న అడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని మీరు హ్యాండిల్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వీరు మాత్రమే కాకుండా తండ్రి, మరి నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే వారికి ఇవ్వాలి తండ్రి, మీ శక్తిగల నామంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. మాకు మీరే దిక్కు గనక తండ్రి, మీ వైపు మేము తిరుగుతున్నాం తండ్రి. మాకు అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అనునిత్యం ప్రార్థనలో మీ వాక్యంలో ఎదుగులాగున, మరి ఎక్కువ టైం మేము స్పెండ్ చేయలాగున మీరు మాకు కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. మరి ఏమాత్రం నిరాశ చెందకండి. దేవుని యందు నమ్మకం ఉంచండి, ఆయన పైన విశ్వాసం ఉంచండి. మరి మీరు విశ్వాసంలో మరింత ఎదుగులాగున దేవుని వాక్యం రోజు చదువుతూ ఉండండి. అలాగే ప్రేయర్లో కూడా టైం స్పెండ్ చేస్తూనే ఉండండి. మరి ఇవాళ దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడబోతుందో చూద్దాం. అడిక్షన్ నుండి విముక్తి పొందడానికి మీరు చేసే ప్రయత్నం చాలా కష్టతరంగా ఉందా? ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారా? ఎంతో కష్టతరంగా ఉన్న ప్రయత్నాలు మీరు చేసినా కూడా మీ వ్యసనం మళ్ళీ మిమ్మల్ని వెనక్కి లాగుతుందా? ఒకవేళ రిలాప్స్ అవుతుందేమో. ఇది ఒక విషవలయం. దీని నుండి బయటపడడం అంత సులభం కాదు, కానీ సాధ్యమే. ఈ నెల అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకించి అడిక్షన్స్తో బాధపడుతున్న వారి కోసం, అందులో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే దుర్వ్యసనాల నుండి విడుదల కలిగించే శక్తివంతమైన ప్రార్థన కోసం మీరు ఇవాళ మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. అలాగే మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా మేము ఈ నంబర్ ద్వారా అందిస్తాం. ఒకవేళ మీరు అడిక్షన్ నుండి బయటపడడానికి కౌన్సిలింగ్ కోరుకున్నట్లయితే ఇదే నెంబర్ త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. మీ అడిక్షన్ నుండి బయటపడాలనే ప్రతి ప్రయత్నం కష్టతరంగా ఉందా? ఎన్నోసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వ్యసనం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉందా? ఇది ఒక విషవలయం. దీని నుండి విడుదల అంత సులభతరం కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమే. గేమింగ్, పాన్, పొగాకు, డ్రగ్స్ ఇలాంటి అడిక్షన్స్ ఎవరినైనా ఉచ్చులోకి లాగగలవు. ఈ అక్టోబర్ నెలలో అడిక్షన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి CBN ప్రేయర్ లైన్ లో ప్రార్థిస్తాము. ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ పేరెంట్స్ గురించి, ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ కుటుంబం గురించి మరియు వాళ్ళ ప్రివెన్షన్ మరియు ప్రొటెక్షన్ కోసం ప్రేయర్ చేస్తాము. CBN ప్రేయర్ లైన్ ద్వారా ప్రార్థనతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఎలాంటి బ్యారియర్స్ ఉండకూడదు ఆన్ ద రోడ్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్. CBN ప్రేయర్ లైన్ లో జాయిన్ అవ్వండి మరియు శక్తివంతమైన ప్రార్థనల్లో పాల్గొనండి. టు బ్రేక్ ద పవర్ ఆఫ్ అడిక్షన్ టుడే. మా నెంబర్ 9910401010. CBN ప్రేయర్ లైన్ లో నేపాలీ, పంజాబీ భాషల్లో ప్రార్థన చేస్తాం. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
మనం బ్రేక్లో చూసాం, భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ అడిక్షన్స్ ఎంతో వేగవంతంగా విస్తరిస్తున్నాయి. అలాగే మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇలాంటి సమయాల్లో మనమంతా కలిసి దేవునికి మొరపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మీకోసం కూడా మేము ప్రార్థించాలి అని మీరు ఆశపడితే మా సిబిఎన్ ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. అలాగే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కొరకు కూడా మీరు ఆశపడుతున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఈ సమయంలో మనం రెవరెండ్ బాబీ సింప్సన్ గారిని కలుద్దాం. వీరు గ్రేస్ అపాన్ గ్రేస్ చర్చ్ యొక్క సంస్థాపకులు. ఆయన్ని ఆహ్వానిద్దాం. ఆయన చక్కటి లైఫ్ స్టోరీని మనతో పంచుకుంటారు. రండి. 1983లో మేము జస్పర్ అనే ఒక చిన్న గ్రామం నుండి మొరాదాబాద్కు వచ్చాము. కొంతకాలం పాటు నా జీవితంలో నిమగ్నమై ఉన్నాను. అప్పట్లో నా జీవితంలో ఒక చిన్న కొరత నేను గమనిస్తున్నాను. అది నెమ్మదిగా పెద్దదవుతూ వస్తుంది. ఆ కొరత నా తండ్రి నాతో పాటు ఉండకపోవడం. నా తండ్రి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉండడం వల్ల 14 సంవత్సరాల్లో మహా అంటే 14 నెలలు ఆయనతో గడిపి ఉంటాను నేను. 89లో దేవుని దయతో నా తండ్రి గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రభువు యొక్క కృపతో మొరాదాబాద్ నుండి ఆల్మోరాకి వెళ్ళాలనే అనుకున్నాం. ఈ సమయంలో అంతా సవ్యంగా జరిగిపోతుంది. చదువు బాగా సాగుతుంది. సమాజంలో కూడా దేవుని దయ వల్ల ఒక మంచి స్థితిలో మంచి పేరు కలిగి ఉన్నాం. ఆ రోజుల్లో నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే మక్కువ ఏర్పడింది. రోజుకి దాదాపు 6 నుండి 7 గంటలు సాధనలోనే గడిపేవాడిని. పిచ్చి బాగా ముదిరిపోయింది. గ్యాంగ్స్ని ఓడించగల పవర్ని నేను సంపాదించగలిగాను. ఎక్కడికంటే అక్కడికెళ్ళి కొట్లాడటం, నెమ్మదిగా ఇది జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంచుమించు ప్రతి నెలనే కాదు, ప్రతి వారం కూడా ఈ కొట్లాటలకి వెళ్ళేవాడిని. ఇంకా ఇదే విధంగా గ్యాంగ్ వార్లు జరిగేవి. చిట్ట చివరకు ఒక గ్యాంగ్ వార్లో దాదాపు 150 మంది కలిసి నన్ను చితక్కొట్టారు. నేను రక్తపు మడుగులో ఒక మైదానంలో అలా పడి ఉన్నాను. నేనింక బ్రతకనేమో అని అనిపించింది. నేను రక్తపు మడుగులో పడి ఉన్న ఆ సమయంలో, నా ప్రాణాలపై ఆశ లేని ఆ సమయంలో నేను ప్రభువుతో చెప్పాను, ప్రభువా, నా మిత్రులందరూ విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఒంటరిగా పడి ఉన్నాను. అమ్మ చెప్తుంటుంది మీరు నిజమైన స్నేహితుడని. నిజంగా మీరు ఉంటే నన్ను బ్రతికించండి. నేను ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను ఆ ప్రభువు ఆ మరణావస్థ నుండి రక్షించాడు, సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. నేను ప్రభువుకి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకున్నాను. నేను దేవునితో చెప్పాను, ప్రభువా, మీరు నన్ను బ్రతికిస్తే నా జీవితం ఇక మీదట మీదే. నేను ప్రభువు దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను ఒంటరిగా దేవుడితో గడుపుతూ ఉండేవాణ్ణి. ఒక చిన్న నోట్బుక్ తీసుకుని దేవుడు నాతో మాట్లాడిన మాటలన్నీ నేను వ్రాసుకుంటూ ఉండేవాణ్ణి. సేవ చేయటం మొదలుపెట్టాను. పాటలు పాడే ఒక కృపావరం, అనువాదం చేసే ఒక కృపావరం, మరియు బండి నడిపే ఒక కృపావరం, అనేకమైన పనులు చేసే కృపావరం దేవుడు నాకిచ్చాడు. కానీ నా మనసులో ఒక ప్రశ్న తలెత్తేది. నా అధ్యాపకుడు బాబీ నన్ను ప్రశ్నించాడు, వాట్ ఈజ్ యువర్ కాలింగ్? నువ్వు దేనికి పిలువబడ్డావు? ఇవన్నీ చేయగలుగుతున్నావు, కానీ నీ పిలుపు ఏంటి? నేను దేనికి పిలువబడ్డానా అని ఆలోచించాను. ఒకసారి ఉపవాసం ఉన్నాను. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభువా, నాకు చెప్పండి, నా పిలుపు ఏమిటి అని. నాకు అర్థమైంది, దేవుడు నన్ను ఒక పాస్టర్, కాపరిగా పిలిచాడు అని. ఆ పిలుపుని నేను చేపట్టి ఇప్పుడు ప్రభువు నాకిచ్చిన పరిచర్యలను నేను చేస్తున్నాను. ఈరోజు నేను చాలామందికి ఆయన వాక్యం అనే జీవపు రొట్టెను ఈరోజు ఎందరికీ ఆహారంగా అందిస్తున్నాను. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు నన్ను ఒక ఆరాధకుడిగా ఎన్నుకుని వాడుకుంటున్నాడు. మేమందరము మా సంఘంలో ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాము. ఎన్నో పాటలు, మరువలేని పాత గీతాలు మేము పాడుతూ ఉంటాం. అందులో మీరు దేవుని శక్తిని చూస్తారు. నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, ఈ పాటలను వినమని.
నేను అప్రిషియేట్ చేస్తున్నాను సిబిఎన్ వారు తీసుకున్న ఈ ఈ ఇనిషియేటివ్ కోసం. వారు పాత పాటలన్నీ రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువు మీ ప్రయత్నాలను దీవించునుగాక. రెవరెండ్ బాబీ సింప్సన్ గారితో ఈ ముఖాముఖి మనకెంతో సంతోషాన్ని ఇచ్చింది కదూ. వారు వారి జీవితంలో జరిగిన సంగతులన్నీ మనతో షేర్ చేసుకున్నారు. అలాగే వారు ప్రభు కృపను ఎలా పొందుకున్నారో కూడా మనం చూసాం. మరి రెవరెండ్ బాబీ సింప్సన్ గారు, దేవుని దీవెనలు మీపై మీ కుటుంబంపై ఉండాలి అని, అలాగే మిమ్మల్ని దేవుడు ఇంకా ఎక్కువగా వాడుకోవాలి అని మేమంతా కోరుకుంటున్నాం. మీకు కూడా ఒంటరితనం భారంగా అనిపిస్తుందా? అయితే మీరు కూడా రెవరెండ్ బాబీ సింప్సన్ గారిలాగా దేవుణ్ణి పిలవండి. ఆయన హస్తాలు మీ వైపు ఎప్పుడు చాపే ఉంటాయి. అయితే మరి ఇవాల్టి ప్రోగ్రాం మీకు ఎంతో ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరెన్నో కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకున్నారు అని మేము ఆశిస్తున్నాం. మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఈ చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. यीशु का प्यार हमें मिला है, हमारा दिल उससे भरा है। यीशु का प्यार हमें मिला है, हमारा दिल उससे भरा है। अब हम गाएंगे 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 हालेलुया 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 सब मिलकर कर ले कबूल अपनी खता, पापियों को प्यार वो करता, कभी न होता खफा। आओ हम सब मिलकर कर ले कबूल अपनी खता, पापियों को प्यार वो करता, कभी न होता खफा। है सबका उजियारा, जीवन का झरना है सबका उजियारा, जीवन का झरना है। अब हम गाएंगे 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 हालेलुया 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 हालेलुया। याद करें दिन रात सदा उसकी स्तुति करें, हम भी अपना क्रूस उठाकर पीछे उसके चले। याद करें दिन रात सदा उसकी स्तुति करें, हम भी अपना क्रूस उठाकर पीछे उसके चले। बैरी को भी बनाए प्रभु ने ये कहा है, बैरी को भी बना ले प्रभु ने ये कहा है। अब हम गाएंगे गाएंगे गाएंगे